కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. శంషాబాద్ నోవాటెల్లో 17 పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులతో భేటీ కానున్నారు. ప్రచార వ్యూహాలు, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ కానున్నారు. ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలున్నాయి, ప్రచారం ఎలా కొనసాగుతోంది, ప్రత్యర్థి పార్టీపై పైచేయి సాధించాలంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అనేటటువంటి విషయాలను అందులో వివరించనున్నారు. కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. శంషాబాద్ నోవాటెల్లో 17 పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులతో భేటీ కానున్నారు. ప్రచార వ్యూహాలు, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ కానున్నారు. ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలున్నాయి, ప్రచారం ఎలా కొనసాగుతోంది, ప్రత్యర్థి పార్టీపై పైచేయి సాధించాలంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అనేటటువంటి విషయాలను అందులో వివరించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ చంద్రిక. ఇవాళ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 6:30కు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. శంషాబాద్కు ఆనుకున్న నోవాటెల్లో ఇవాళ కాంగ్రెస్ నేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులతో పాటు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతోని ఆయన లోక్సభ ఎన్నికల పైన కసరత్తు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు 14 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. వారికి సంబంధించిన ఎన్నికల ప్రచారం కావచ్చు, అదేవిధంగా సునీల్ కనుగోలు అభ్యర్థుల ప్రకటన తర్వాత నిర్వహించిన సర్వే నివేదికలు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని మొదటి నుంచి భావిస్తుంది. అందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం దానిపైన ఎక్కువగా ఏఐసీసీ నేతలు ఫోకస్ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో 10కి పైగా స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. కానీ నేతలు దానికి అనుగుణంగానే కసరత్తు చేయాలనేది ఏఐసీసీ డైరెక్షన్స్ మొదటి నుంచి ఇస్తుంది. అందులో భాగంగానే తుక్కుగూడలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జనజాతర ఆధ్వర్యంలో ఏఐసీసీ మేనిఫెస్టోను విడుదల చేసింది. అదేవిధంగా మిగతాకు సంబంధించిన 100 రోజులకు సంబంధించిన పాలన పైన కూడా ఇవాళ డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఇప్పుడే నోవాటెల్కు చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా నోవాటెల్కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సునీల్ కనుగోలు నివేదిక పైన ఇవాళ ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అంటే కేసీ వేణుగోపాల్ రాకముందుకే ఎమ్మెల్యేలతో కావచ్చు, ఎమ్మెల్యేలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులతోని నోవాటెల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత మరోసారి భేటీ 7 గంటలకు భేటీ కొనసాగే అవకాశం ఉంటుంది. అంతకంటే ముందే 5 గంటలకే సీఎం రేవంత్ రెడ్డి నోవాటెల్కు చేరుకుంటారు అని చెప్పారు. బహుశా ఆన్ ది వే ఉన్నట్టున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులతో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అంటే అభ్యర్థుల ఎంపిక తర్వాత పార్లమెంటు స్థాయి సమావేశాలు సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో వరుసగా నిర్వహిస్తున్నారు. దాదాపు ఇప్పటికీ 10కి పైగా పార్లమెంట్ స్థాయి సమావేశాలను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. అంటే నేతల మధ్య సఖ్యత కోసము ఆయన నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పార్లమెంటు పరిధిలోనే అభ్యర్థులు కావచ్చు, నేతలు కావచ్చు ప్రచార శైలి ఏ విధంగా ఉన్నది, సునీల్ కనుగోలు నివేదికలు ఏం చెప్తున్నారు, కొంతమంది అభ్యర్థులు సీరియస్గా ఎన్నికల ప్రచారం చేయట్లేదు. దీంతో ఏఐసీసీ నోటీస్ కూడా వెళ్ళింది. సునీల్ కనుగోలు నివేదికల బేరీజ్ చేసుకొని వారికి ఇవాళ ఒక దిశ నిర్దేశం చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వహించకుండా చాలా స్పీడ్గా వేగంగా ఎన్నికల ప్రచారం చేపట్టాలని కూడా ఏఐసీసీ చెప్తూ వస్తుంది. కానీ కొంతమంది ఒకరిద్దరు అభ్యర్థులు మాత్రం ఎన్నికల ప్రచారంలో వెనుకంజలో ఉన్నారు అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక టాక్ వినబడుతుంది. సో ఇవాళ భేటీలో కేసీ వేణుగోపాల్ ప్రధానంగా అలాంటి అంశాలను ఎక్కువగా ప్రస్తావించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈజీగా గెలిచే స్థానాలలో నిర్లక్ష్యం చేయడం వల్ల ఓటమి పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవాలి. లోక్సభ ఎన్నికలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దిశగా పనిచేయాల్సి ఉంటుంది. ఒకవైపు ఏఐసీసీ మేనిఫెస్టో పాంచ్ న్యాయకు సంబంధించిన మేనిఫెస్టో కావచ్చు, అదేవిధంగా
అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనకు సంబంధించిన అంశాలను కావచ్చు జనాల్లోకి తీసుకువెళ్లాలని పదే పదే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా అభ్యర్థులు కూడా ఆ దిశగా పనిచేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కొన్ని పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ప్రత్యర్థుల బలాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అటు బీజేపీ కావచ్చు, సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించింది కావచ్చు, వారిని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాల్సి ఉంటుందనే దానిపైన కూడా ఇవాళ కేసీ వేణుగోపాల్ అభ్యర్థులకు, కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక దిశానిర్దేశం ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వచ్చే నెల నుంచి పెద్ద ఎత్తున జాతీయ స్థాయి నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని చేయడానికి రానున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ నల్గొండలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనడానికి తాను వస్తానని కూడా ప్రియాంక గాంధీ కూడా చెప్పారు. రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు మరికొంతమంది జాతీయ స్థాయి నేతలు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వారికి సంబంధించిన షెడ్యూల్ సంబంధించిన కసరత్తు కూడా ఇవాళ కేసీ వేణుగోపాల్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. అంటే జాతీయ నేతలు ఏ జిల్లాల్లో ఏ పార్లమెంటు పరిధిలో ప్రచారం చేయడానికి అవసరం ఉంటుంది, ఏ పార్లమెంటు పరిధిలో ప్రచారం చేస్తే బాగుంటుంది అనేది ఇప్పటికే పీసీసీ స్థాయిలో ఒక డిస్కషన్ జరిగింది. దాన్ని కూడా ఇవాళ కేసీ వేణుగోపాల్ ముందు పెట్టే అవకాశం ఉంటుంది. కేసీ వేణుగోపాల్ అప్రూవల్ అయిన తర్వాత అది ఏఐసీసీ నేతలతో చర్చించి వాళ్లకు టైం షెడ్యూల్, దానికి సంబంధించిన డేట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకవైపు అభ్యర్థుల ఎన్నికల ప్రచారం కావచ్చు, ఎన్నికల శైలి కావచ్చు, దాంతోపాటు ఏఐసీసీ నేతలకు సంబంధించిన డేట్స్ను ఫిక్స్ చేసే సంబంధించిన దానిపై ఇవాళ నోవోటల్లో కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో భేటీ కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా తెలంగాణలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడానికి ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా ఇవాళ తెలంగాణకు రాబోతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో 10కి పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే 14 స్థానాలను కైవసం చేసుకుంటామని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. సో ఇవాళ కేసీ వేణుగోపాల్ కూడా అదే లక్ష్యంగా, అదే దిశగా పనిచేయాలని ఒక దిశానిర్దేశం ఇవ్వడానికి అయితే తెలంగాణకు రాబోతున్నారు. చంద్రిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.